హలో స్టూడెంట్స్, మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఒక 3 క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు కూడా. Let f from R to R be a continuous odd function which vanishes exactly at one point. So real numbers to real number function, continuous odd function. Odd function అంటే మనకి f of minus x equal to minus f of x వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ అట్ వన్ పాయింట్ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ వానిష్ అవుతుంది. ఆ పాయింట్ ఏమవుతుంది, f of 0 equal to 0 because x plus 0 పెడితే f of 0 equal to minus f of 0 that means 2 times f of 0 equal to 0 అంటే f of 0 equal to 0. సో అది మనకి ఇవ్వకపోయినా అర్థమైపోయింది కదా, ఆడ్ ఫంక్షన్ అన్నాడు, ఒక పాయింట్ దగ్గర వానిష్ అవుతుందంటే అది ఇది 0 దగ్గర. సో f of 1 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 1/2. లాస్ట్కి ఏమడుగుతున్నాడంటే f of 1/2 యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఆడ్ ఫంక్షన్ 0 దగ్గర 0, 1 దగ్గర 1/2. సో దీని గ్రాఫ్ కనుక డ్రా చేస్తే మనకి అప్రాక్సిమేట్గా ఎలా రావచ్చు, 0 దగ్గర 0 అండ్ 1 దగ్గర వచ్చేసరికి 1/2. సమ్ ఇక్కడ ఇది 1 అనుకుంటే ఇది 1/2 సంథింగ్. గ్రాఫ్ వచ్చేసరికి సపోజ్ ఇలా అవుతుంది. సో ఆడ్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి, ఆడ్ ఫంక్షన్ కాబట్టి సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ దగ్గర మనకి సిమెట్రీ ఉంటుంది. సో ఇలా ఉందనుకున్నాం. సో మనకి ఏమంటున్నా అంటే -1 నుంచి 2 వరకు. -1 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది -1. అలానే 2 అనే పాయింట్ ఇక్కడ సపోజ్. సో ఈ -1 నుంచి 2 వరకు మనకి ఏం కావాలంటే ఏరియా కావాలి. అదే కదా మనకి ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ -1 to 2 x belongs to closed interval -1 to 2 అన్నాడు, f of t dt. ఆ పర్టికులర్ ఇంటర్వెల్ లో మనకి ఏరియా. అలానే ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో మనకి లిమిట్ ఇలా ఇచ్చాడు, f of 1/2 అడుగుతున్నాడు. సో మనకి మనం 2 దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ 1/2 దగ్గరికి వెళ్తే సరిపోతుంది. అంటే 1కి 1/2కి అంటే 1/2 ఎక్కడ ఉంది. సో దీని వాల్యూ ఖచ్చితంగా అయితే పాజిటివ్ వస్తుంది. గ్రాఫ్ ప్రకారం అప్రాక్సిమేట్గా నేను గ్రాఫ్ తీసాను, 1/2 దగ్గర సమ్ పాజిటివ్ వాల్యూ అయితే వస్తుంది. ఈ పాజిటివ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనకి ఏంటంటే ఇది మనకు చూడగానే లీబ్నిజ్ అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది ఫంక్షన్ టీ, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఫంక్షన్ ఇన్ టీ ఉంది. ఫంక్షన్ ఇన్ టీ ఉంటే దాన్ని ఏం చేయొచ్చు, లీబ్నిజ్ రూల్ ఉపయోగించవచ్చు. సో మనకి ఇక్కడ లిమిట్స్ కూడా ఇచ్చాడు. సో మనం ఏం చేద్దామంటే లీబ్నిజ్ రూల్ అప్లై చేద్దాం. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ కంటిన్యూస్ ఆడ్ ఫంక్షన్. సో ఆడ్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి f of x ఎలా రాసుకోవచ్చు, -1 to 1. ఎందుకంటే 1 దగ్గర ఎందుకు నేను సెపరేట్ చేస్తున్నానంటే మనకి లిమిట్ x అప్రోచెస్ టు 1 అన్నాడు ఇక్కడ. సో ప్లస్ 1 యొక్క వాల్యూ కూడా 1/2 అని ఉంది మన దగ్గర. సో అందుకని -1 to 1 f of t dt గా తీసుకొని ప్లస్ ఇంటిగ్రల్ 1 to x f of t dt ఇలా తీసుకోవచ్చు కదా. సో -1 to 1 f of t dt ప్లస్ 1 to x f of t dt 1 దగ్గర సెపరేట్ చేశాను. f of t అనేది ఇది ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ -1 to 1 ఉంటే దీని వాల్యూ ఎంత, 0. ఓకే, ఇదే సేమ్ ఫంక్షన్ f of t dt 1 to x f of t dt కి ఈక్వల్ అయింది. f of x ఈక్వల్ టు తీసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ గా ఇచ్చింది ఇది, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు అలానే g of x కూడా కన్వర్ట్ చేద్దాం. g of x ఏమి ఇచ్చాడు, -1 to x t ఇంటూ mod of f of t dt. ఇది చూడండి, మనకి f of t అనేది ఆడ్ ఫంక్షన్ కదా. f of t ఏమవుతుంది, అగైన్ ఆడ్ ఫంక్షన్. దానికి మాడ్యులస్ తీసుకుంటే ఈవెన్ ఫంక్షన్ బయట t అనేది ఉంది, దానివల్ల ఏమవుతుంది మొత్తం ఎంటైర్ ఫంక్షన్ కూడా ఆడ్ ఫంక్షన్ అవుతుంది. సో దీన్ని కూడా సెపరేట్ చేద్దాం. -1 to 1 ప్లస్ ఇంటిగ్రల్ 1 to x t ఇంటూ f of t dt. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. f of t అనేది ఆడ్ ఫంక్షన్, ఇది వచ్చేసరికి ఆడ్ ఫంక్షన్ ఇచ్చాడు కదా. తర్వాత f of t ఏమవుతుంది, ఆడ్ ఫంక్షన్ అంటే -t పెడితే -f of t వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను -t పెట్టాను, -f of t వస్తుంది. మళ్ళీ f of t ఏమవుద్ది, -f of t ఇలా వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఆడ్ ఫంక్షనే కాబట్టి f of t అనేది. సో దీనికి మాడ్యులస్ తీసుకుంటే ఏమవుతుంది, ఈవెన్ ఫంక్షన్ అవుద్ది. సో ఈవెన్ ఫంక్షన్ ని మళ్ళీ t తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ t తో మల్టిప్లై చేస్తే t ప్లస్ లో -t పెడితే ఏమవుతుంది, ఆడ్ ఇంటూ ఈవెన్ ఆడ్ ఫంక్షన్. సో x ఇంటూ సమ్ x క్యూబ్. సో x4 some odd function. This one is
బయట వచ్చేసరికి ఆడ్ ఉంది, ఇది వచ్చేసరికి ఈవెన్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ క్యూబ్ లాగా, సో ఆడ్ ఫంక్షన్ వస్తుంది. సో ఇది ఆడ్ ఫంక్షన్ -1 to 1 ఇంటర్వెల్లో ఉంది కాబట్టి దీని వాల్యూ డైరెక్ట్గా 0. మిగిలింది ఏంటి ఇది. సో డైరెక్ట్గా మనం ఇప్పుడు రాద్దాం. ఈ రెండు తీసేస్తున్నాను, ఎలాగో 0 అయిపోయింది కదా ఇది. సో ఇది కూడా రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి మిగిలిన f of x g of x ఏంటంటే this one is f of x, this one is g of x. ఓకే, ఇప్పుడు లిమిట్ x approaches to 1 f of x by g of x అడిగాడు. సో దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో x approaches to 1 దగ్గర f of x వాల్యూ ఎంత చూద్దాం. అంటే లిమిట్ x approaches to 1 f of x by g of x అంటే x ప్లేస్ లో 1 పెట్టడం. 1 పెడితే ఏమవుతుంది, ఇది -1 to 1, ఇది 1 to 1 వచ్చినట్టు, ఇది కూడా 1 to 1 ఉన్నట్టు. రెండు 1 to 1 ఉంటే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది, 0. సో ఇంటిగ్రేషన్ వాల్యూ 0. రెండు కూడా 0/0 అంటే ఎలాస్పర్టల్ అప్లై చేయొచ్చుగా, ఆర్ ఎల్ హాపిటల్ రూల్ అప్లై చేస్తే మనకి f'(x/g')(x) రెండింటి న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేద్దాం. సో f'(x) ఏమొస్తుందో చూద్దాం. f'(x) అంటే ఇప్పుడు లీబ్నిజ్ అప్లై చేయొచ్చు. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్, ఓకేనా. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, f of x ఇంటూ x యొక్క డెరివేటివ్ 1, తర్వాత కాన్స్టెంట్ పెట్టి కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే 0నే కదా. సో ఇది న్యూమరేటర్ f'(x). g'(x) కూడా అంతే కదా, t ప్లస్ లో x పెట్టాలి. సో x mod of f of x, ఓకేనా. దాని తర్వాత x యొక్క డెరివేటివ్ 1, తర్వాత కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేసి కాన్స్టెంట్ డెరివేటివ్. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పర్ లిమిట్ యొక్క డెరివేటివ్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి లోవర్ లిమిట్ యొక్క డెరివేటివ్, అది లీబ్నిజ్, ఓకేనా. లీబ్నిజ్ డిఫరెన్షియేషన్ అంటారు, ఇంటిగ్రల్ సే అది అప్లై చేసాం. అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది అవుట్పుట్. సో f of x వాల్యూ ఎంత వచ్చింది, f of x ప్లేస్ లో మనకి కావాల్సిన ఇక్కడ లిమిటింగ్ కావాలి కదా, లిమిట్ x approaches to 1 కదా. సో f of 1 ఇక్కడ, సో f of 1 వాల్యూ ఎంత, 1/2 బై x ప్లస్ లో 1 ఇంటూ f of 1, f of 1 వాల్యూ 1/2, మళ్ళీ అగైన్ f of 1/2. దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 1/14 అని ఇచ్చాడు. సో దీని నుంచి మనకి కావాల్సిన వాల్యూ ఏంటి, f of 1/2. సో f of 1/2 ఏమవుతుంది, 1/2 ఇంటూ 14, 7 ఇస్ ద వాల్యూ, ఓకేనా. 7 అనేది మనకి పాజిటివ్ కూడా ఉంది కదా. సో పాజిటివ్ వాల్యూ వచ్చింది, దట్ ఈస్ 7 ఇస్ ద ఆన్సర్. అంటే నేను ఇది అప్రాక్సిమేట్గా డ్రా చేశాను గ్రాఫ్, ఎగ్జాక్ట్ గ్రాఫ్ ఇలా కాదు. సో ఇది ఇలా ఉండొచ్చు, అలాగా అప్ ఉండి డౌన్ ఉంది, ఓకేనా. సో ఇది మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్లస్ లీబ్నిజ్ రూల్ కూడా అప్లై అయ్యి ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ చూద్దాం. ఇది సింపుల్ క్వశ్చన్. ఇది నిజానికి ఎంసెట్ రేంజ్ జేఈ అడ్వాన్స్లో ఇచ్చాడు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 e పవర్ 9x ప్లస్ 3 tan inverse x ఇంటూ 12 ప్లస్ 9x స్క్వేర్, డినామినేటర్లో 1 ప్లస్ x స్క్వేర్ dx. వేరే tan ఇన్వర్స్ x వచ్చేసరికి ప్రిన్సిపల్ వాల్యూస్ తీసుకుంటుందని చెప్పాడు. ప్రిన్సిపల్ వాల్యూస్ మీన్స్ దాని యొక్క tan ఇన్వర్స్ x యొక్క రేంజ్, ఓకేనా. ఓపెన్ ఇంటర్వల్ -π/2 to π/2. దాని వాల్యూ ఆఫ్ దేని వాల్యూ అడుగుతున్నాడంటే log 1 ప్లస్ ఆల్ఫా మాడ్యులస్ -3π/4. దీని యొక్క వాల్యూ అడుగుతున్నాడు. వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు కిतना. సో మనకి
ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది. ఎక్స్పోనెన్షియల్ పైన ఏదైతే ఉందో దాన్ని టీ అనుకుంటే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది tan ఇన్వర్స్ x డెరివేటివ్ ఇక్కడ ఉంది 1 + x² డినామినేటర్లో. సో ఇది దీన్ని టీ అనుకుందాం. సో ఈ పర్టికులర్ పోర్షన్ అంతా కూడా టీ అనుకుంటే 9 + 3/1 + x² dx = dt. 1 + x² into 9. 9 + 9x² + 3 అంటే 9x² + 12/1 + x² dx = dt. సో ఈ మొత్తం ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ప్లేస్ లో మొత్తం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, dt పెట్టచ్చు. సో ఎక్స్ప్రెషన్స్ 0 to 1 కదా, x అయితే మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్ లో 0 పెట్టేద్దాం. 0 పెడితే 0 వస్తుంది, t లిమిట్ 0. x ప్లస్ లో 1 పెడితే 9 + tan ఇన్వర్స్ 1 అంటే π/4, సో 3π/4. సో 9 + 3π/4 ఇది అప్పర్ లిమిట్. ఇంకేం మిగిలింది ఇక్కడ, e⁻t dt ఇంటిగ్రల్ e⁻t e⁻ta. సో e⁻t కి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో దిస్ ఈక్వల్ టు e⁻9 + 3π/4 అప్పర్ లిమిట్ మైనస్ e⁻0 అంటే 1. సో ఈ మొత్తం వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అన్నాడు, ఆల్ఫా అన్నాడు. సో ఇదంతా కూడా ఆల్ఫా. మనకి ఏం అడుగుతున్నాడంటే 1 + ఆల్ఫా లాగరిథం. సో 1 తీసుకొద్దాం. 1 + ఆల్ఫా = e⁻9 + 3/4 3π/4. బోత్ సైడ్స్ న్యాచురల్ లాగరిథం అప్లై చేస్తే ln ఆఫ్ ఆర్ 1 + ఆల్ఫా బేస్ అని అర్థం. సో = 9 + 3π/4 మైనస్ 3/4 అన్నాడు కదా, సో మైనస్ చేద్దాం. -3π/4 -3π/4. సో ఈ రెండు క్యాన్సిల్, 9 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో దీని వాల్యూ అంతా 9. అంటే ఆన్సర్ వచ్చేసరికి సింపుల్ క్వశ్చనే, 2 మార్క్స్ క్వశ్చన్ లానే ఉంది చూడటానికి. బట్ ఎక్కడంటే ట్రిక్ ఏంటంటే ఇక్కడ tan ఇన్వర్స్ x టేక్స్ ఓన్లీ ప్రిన్సిపల్ వాల్యూస్ అన్నాడు. ఓన్లీ ప్రిన్సిపల్ వాల్యూస్ అన్నాడు. సో మనకి ఇక్కడ x మనం ఏం పెడుతున్నాం, 1 వేస్తున్నాం. 1 అనేది దాని యొక్క ప్రిన్సిపల్ వాల్యూలోనే ఉంది కదా, సో అందువల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కాకపోతే ఏంటంటే మనకి ఇది న్యూమరికల్ వాల్యూ, న్యూమరికల్ క్వశ్చన్. సో అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. So next, this question is let f of x integral x to x² + π/6 2 cos square t dt for all x belongs to real numbers f from closed interval 0 to 0, 1/2 f from closed interval 0 to 1/2 to 0 to infinity be a continuous function for a belongs to closed interval 0 to 1/2 if f dash a plus 2 is the area of region, if f dash a plus 2 is the area of region bounded by x = 0, y = 0, y is equal to f of x and x = a, then f of 0, how much? Okay, this question. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పాడు. సో ఈ కంటిన్యూస్ ఫంక్షన్ ఎక్కడ నుంచి ఉందంటే లిమిట్ x నుంచి x² + π/6 2 cos square t dt for all x belongs to real numbers f from closed interval 0, 1/2 to this one. సో డొమైన్ రేంజ్. సో
ఏ అనే వాల్యూ ఏదైతే ఉందో అది 0 నుంచి 1/2 మధ్య ఉంది. If f dash a plus 2 is the area of region bounded by x equal to 0, y equal to 0, y equal to f of x and x equal to a, then f of 0 ఎంత అన్నాడు. సో మనకి ఏరియా ఆఫ్ రీజియన్ చూడగానే మనకి ఇది ఏరియా క్వశ్చన్ లా అనిపిస్తుంది, బట్ అదేం అవసరం లేదు. x equal to 0 అంటే y యాక్సిస్, y equal to 0 అంటే x యాక్సిస్, y equal to f of x అనే ఫంక్షన్, x equal to a. సో ఎలాగో మనకి a యొక్క లిమిట్స్ ఏమి ఇచ్చాడు, 0 నుంచి 1/2 మధ్యలోనే ఉంది. సో 0 నుంచి 1/2 మధ్యలోనే ఉంది కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. x యాక్సిస్, y యాక్సిస్, y is equal to 0, x equal to 0, y equal to f of x. ఫంక్షన్ ఇన్ x 0 నుంచి 1/2 దగ్గర ఉంది. సో 1/2 ఈ రేంజ్లోనే సపోజ్ ఇలా ఒకటి కంటిన్యూస్ ఫంక్షన్ అని అన్నాడు కాబట్టి ఇలా తీసుకున్నాం. అప్రాక్సిమేట్ ఇలా ఉందనుకున్నాం కర్వ్. ఇది y equal to f of x. x equal to a అనేది ఎక్కడ ఉంది, ఈ 0 1/2 లిమిట్లోనే ఎక్కడ ఉంది a అనే లిమిట్. సో ఓకేనా, ఈ రీజియన్లో ఉన్న ఏరియా కావాలి, ఈ పర్టికులర్ రీజియన్ యొక్క ఏరియా కావాలి. సో ఇచ్చిన కండిషన్ ఏంటంటే f dash a plus 2 is the area of region bounded by. సో f dash a plus 2 అనేది మనకి ఏరియాగా ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు ఏరియా అన్నాడు కాబట్టి మనకి దేనికి ఈక్వల్, f dash a plus 2 is the area అన్నాడు కాబట్టి సో ఇంటిగ్రల్ 0 to సో f dash a plus 2 is the region 0 to a. సో ఈ పర్టికులర్ రీజియన్ లో మనకి ఏరియా కావాలి. సో ఏ ఫంక్షన్ కి, f of x కి, f of x dx. ఇది ఇచ్చిన కండిషన్. f dash a plus 2 is the area of region bounded by x axis, y axis, function and x equal to a where a belongs to this limit. ఓకేనా, ఇది డొమైన్ లోనే ఉంది కదా 0 to 1/2. సో దీనికి ఈక్వల్ అయితే మనకి f of 0 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి f of 0 కావాలి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనకి ఈ ఫంక్షన్ f of x అంటే మనకి ఇక్కడ ఇదే కదా. సో ఈ f of x మనం ఇక్కడ రాసుకోవాలి. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ f dash a ఉంది కదా. సో ఇది రావాలి అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో లీబ్నిజ్ అప్లై చేయొచ్చు కదా, ఇక్కడ ఫంక్షన్ x ఉంది, ఇక్కడ t లో ఉంది. సో లీబ్నిజ్ అప్లై చేస్తే f dash x విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో ఇట్ విల్ బి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ 2 cos square x square plus pi by 6 into x square plus pi by 6 యొక్క డిఫరెన్షియేషన్ 2x మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి 2 cos square x into x యొక్క డెరివేటివ్ 1. ఇదే లీబ్నిజ్. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను t ప్లేస్ లో, అప్పర్ లిమిట్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ ఇదే ఫంక్షన్ లో లోవర్ లిమిట్ x సబ్స్టిట్యూట్ చేశాను, దాని యొక్క డిఫరెన్షియేషన్ 1. సో ఇది. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు ఫర్దర్గా 2 into 2 4x 4 into x cos square times x square plus pi by 6 minus 2 cos square x. f dash a అన్నాడు. సో ఇది f dash x, మనకి దీని నుంచి f dash a వాల్యూ ఏమొస్తుంది 4a cos square a square plus pi by 6 minus 2 cos square a. సో మనకి f dash a plus 2 కావాలి. సో దీనికి కూడా మనకి ఇంకోసారి లీబ్నిజ్ కనుక అప్లై చేస్తే మనకి f of 0 వాల్యూ కావాలి. సో f of 0 కావాలి కాబట్టి దీని వైపు ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఏ డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుందా, ఈ యొక్క కండిషన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేస్తే అది కూడా విత్ రెస్పెక్ట్ టు ఏ చేయాలి, అప్పుడే మనకి f of a వస్తుంది, ఎందుకంటే ఇది ఫంక్షన్ ఏ కదా. సో f double dash a plus 2 వాల్యూ 0 ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఏ చేస్తే ఏమవుతుంది f of a ఇంటూ ఏ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఏ కాబట్టి 1.
సో ఎఫ్ ఆఫ్ ఏ కావాలంటే ఎఫ్ డబుల్ డాష్ ఏ చేయాలి. సో దీని డిఫరెన్షియేషన్ డబుల్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఎఫ్ డబుల్ డాష్ ఏ ఏమవుతుంది, 4a విత్ రెస్పెక్ట్ టు ఏ చేస్తున్నాం, లేకపోతే రాస్తున్నాను చూడండి, విత్ రెస్పెక్ట్ డి బై డిఏ ఆఫ్ ఎఫ్ డాష్ ఏ. సో విత్ రెస్పెక్ట్ టు ఏ చేస్తున్నాం కాబట్టి 4 అనేది కాన్స్టెంట్, ఈ మొత్తానికి చేయాలి u ఇంటూ యువి రూల్. సో u ఇంటూ v డెరివేటివ్ 2 times cos of a square plus 5/6 cos square x 2 cos x మన డెరివేటివ్ మైనస్ sin of a square plus 5/6 మళ్ళీ ఎన్న డెరివేటివ్ 2a. ఇదంతా కూడా మనకి u ఇంటూ v డెరివేటివ్ మైనస్ దీని యొక్క డెరివేటివ్ 2 ఇంటూ 2 4 cos a డెరివేటివ్ మైనస్ sin a మల్టిప్లికేషన్ లో ఉంది. సో దేనికి ఈక్వల్ అంటే ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్, ఇదంతా ఈ ఎక్స్ప్రెషన్ అంతా. సో ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కాబట్టి మనకి కావాల్సిన వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ 0. సో ఎఫ్ ఆఫ్ 0 ఏ ప్లేస్ లో 0 పెట్టేస్తే ఏమవుతుంది, ఏ ప్లేస్ లో 0 పెడితే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ అంతా 0 మొత్తం మల్టిప్లికేషన్ లో ఉంది చూడండి. సో ఇదంతా 0 అయిపోతే ఎక్కడ దాకా 0 అవుతుంది, u ఇంటూ v డెరివేటివ్ చేసాం, ఇక్కడ v ప్లస్ u డెరివేటివ్ చేయలేదుగా, ఇంకా ఉంది ఇక్కడ. ఇదంతా కూడా a ఇంటూ ఈ cos స్క్వేర్ 5/6 యొక్క డెరివేటివ్ u ఇంటూ v డెరివేటివ్ ప్లస్ v ఇంటూ u డెరివేటివ్ cos స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 5/6 v ఇంటూ u డెరివేటివ్ అంటే a డెరివేటివ్ 1, తర్వాత మైనస్ 4 cos a డెరివేటివ్ మైనస్ sin a ఇలా వచ్చింది. సో ఏ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0, sin 0 0, మళ్ళీ ఎక్కడ దాకా 0 వస్తుంది, ఈ ఏ వాల్యూ 0 కాబట్టి ఇదంతా 0, అంటే మనం డిఫరెన్షియేషన్ చేయాల్సిన అవసరం అసలు. ఏ తర్వాత దీని యొక్క డిఫరెన్షియేషన్, ఏ 0 అయితే ఆటోమేటిక్గా 0నే కదా, ఇక మిగిలింది ఇది ఒకటి cos స్క్వేర్ 4 times cos స్క్వేర్ 5/6. సో 4 times cos 30 sin 60 √3/2 హోల్ స్క్వేర్ అంతా 3/4. సో ఆన్సర్ 3. సో దీని వాల్యూ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 3. సో ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ చూడగానే మనకి లీబ్నిజ్ రూల్ అప్లికేషన్ ఉందని అర్థమవుతుంది. x స్క్వేర్ ప్లస్ 5/6 ఫంక్షన్ అంటే ఇచ్చాడు, 0 to 1/2 0 to 1/2 లిమిట్స్, f డాష్ a ప్లస్ 2 అనేది ఏరియా ఆఫ్ ద రీజియన్ అన్నాడు. సో ఆ రీజియన్ ఏరియా చూసుకుంటే మనకి దీనికి ఈక్వల్ అయింది, ఇంటిగ్రల్ 0 to a f of x dx కి. ఈ f డాష్ a ప్లస్ 2 అంటే మనకి f డాష్ x కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత మనకి f ఆఫ్ 0 అంటే ఒరిజినల్ ఫంక్షన్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఈ f ఆఫ్ x రావాలంటే విత్ రెస్పెక్ట్ టు a డిఫరెన్షియేషన్ చేస్తే మనకి f డబుల్ డాష్ a, ఇది ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఐ మీన్ లీబ్నిజ్ రూల్ ఇక్కడ కూడా అప్లై చేశాను. సో f ఆఫ్ a కి ఈక్వల్ అయింది. సో దాన్ని 0 కి ఈక్వేట్ చేస్తే మనకి f ఆఫ్ 0 వచ్చింది, విచ్ ఈస్ 3. థ్యాంక్ యూ వెరీ మచ్.